ధర్మయుద్ధం ఛానల్. మీకు మన ధర్మయుద్ధం ఛానల్కి మరియు నా ఆధ్యాత్మిక ప్రపంచానికి స్వాగతం. మనం మాట్లాడుకుంటున్న శీర్షిక నీ మనస్సు నీతో ఆడే ఆట. ఇది మనం కంటిన్యూ చేస్తున్నాము. ఈ రోజుతో నీ మనస్సు నీతో ఆడే ఆట అనే శీర్షిక ఈరోజు ఎపిసోడ్తో సమాప్తమవుతుంది. ఈరోజు మనము ఈ మనస్సు మనకి ఆధ్యాత్మిక మార్గంలో దాన్ని మలుచుకుంటే ఎలా ఉపయోగపడుతుందో మాట్లాడుకున్నాం. అసలు అది ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది, అది ఎట్లా చిన్నపిల్ల బిహేవ్ చేస్తుంది, దాన్ని ఎట్లా మనం దగ్గరికి తీసుకొని దాన్ని జాగ్రత్తగా దానికి ట్రైనింగ్ ఇవ్వని విషయం నేను మొదటి ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఈరోజు మనము ఈ మనస్సు ఎలా బంధాలను ఏర్పరుస్తుంది, మనకి కొత్త కొత్త బంధాలను ఎలా చేరుస్తుంది అనే విషయం డిస్కస్ చేద్దాము. మనకి ఈ ప్రపంచాన్ని పరిచయం చేసేది అమ్మ కదా. అమ్మే మనకి పరిచయం చేస్తుంది, అన్నీ అమ్మే. నాన్న పరిచయం చేసేది అమ్మే, దేవుణ్ణి పరిచయం చేసేది కూడా అమ్మే. ఎట్లా మాట్లాడుకుందాం ఈరోజు. సరే, మనం పుట్టంగానే తల్లి ఒళ్ళో ఉంటాము, తల్లి దగ్గరగా పడుకుంటాము. మనకి అంటే బిడ్డ అనుకుందాం. మళ్ళీ మీరు నేను అనుకోవడం ఎందుకు. ఆ బిడ్డకి తన తల్లి యొక్క హృదయ స్పందనతో, ఆవిడ యొక్క స్పర్శతో తను తెలుసుకుంటుంది అమ్మ కాదా అనేది. ఇప్పుడు మీరు ఒక చంటి పిల్లవాడిని, ఒక నెల పిల్లవాడి దగ్గర వేరే స్త్రీని పడుకోబెట్టండి, వాడు గుర్తుపట్టేస్తాడు, అమ్మ కాదని తెలిసిపోతుంది వాడికి. ఎందుకు అంటే ఆవిడ హృదయ స్పందన, ఆవిడ స్పర్శ అవి బాగా వాడికి తెలుస్తాయి. ఎందుకంటే 9 నెలలు గర్భంలో ఉన్నప్పుడు ఆ హృదయ స్పందన ఎట్లా ఉంటుందో అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది వాడికి. కాబట్టి ఆ హృదయ స్పందన ద్వారా వాడు తెలుసుకుంటాడు. తర్వాత కొంచెం ఊహించిన తర్వాత నాన్నను పరిచయం చేస్తుంది. నాన్న అని చెప్తే వాడికి ఆ నాన్న అనేవాడు దగ్గర నావాడు అని తెలుసుకుంటాడు, చిన్నప్పుడే తెలుసుకుంటాడు. అయితే మనకి ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, వాడికి 1 సంవత్సరమో ఏమో రాగానే నెమ్మదిగా, అంటే ఫస్ట్ నుంచి వెళ్తున్నా వాడికి తెలియదు కదా ఏం చెప్తున్నా కదా. గుడికి తీసుకెళ్ళినప్పుడు అమ్మ చెబుతుంది, నాన్న జైజీ దండం పెట్టుకో అని చెబుతుంది. అప్పుడు నువ్వు దండం పెట్టుకుంటావు. ఎలా దండం పెట్టుకోవాలి కూడా అమ్మను అనుకరించి నువ్వు దండం పెట్టుకుంటావు. అమ్మ ఎట్లా పెడుతుందో నువ్వు అట్లా పెట్టుకుంటావు నువ్వు కూడా. అంటే ఏం చేస్తుంది, అమ్మ మనకి నడతను నేర్పుతుంది కదా. అమ్మే మనకి అన్నీ అమ్మవే. అందుకే అంటారు అమ్మ ఒడి అక్షరాలు దిద్దుకున్న తొలిబడి అంటారు. ఎందుకు అంటే అమ్మే నడప నేర్పుతుంది, అమ్మే తింట నేర్పుతుంది, అన్నీ అమ్మే నేర్పుతుంది. ఇలా మనము తల్లితో ప్రయాణం చేస్తూ ఈ కొత్త ప్రాపంచిక విషయాలు తెలుసుకుంటాం. ఇప్పుడు నాన్న, తర్వాత చెల్లి, అక్క, తమ్ముడు, మేనమామ, తాత, బామ్మ, అమ్మమ్మ, ఇవన్నీ నేర్పేది ఎవరు? తల్లే చెప్తుంది. అందరినీ తల్లి మనకి పరిచయం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ మనకి కొత్త బంధాలు ఏర్పడతాయి. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఎక్కడున్నారో మనం ఆ సంఘంలో పెరుగుతాం. మనం ఆ సంఘంలో పెరిగినప్పుడు ఈ అమ్మని, నాన్నని, తమ్ముడిని, అక్కని, చెల్లిని వీళ్ళని ఇమిటేట్ చేయడం మొదలు పెడతాడు పిల్లవాడు. అంతే కదా, పిల్లలు పెద్దవాళ్ళని బాగా ఇమిటేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ సహజంగా ఇమిటేషన్ చేసే గుణం వస్తుంది. ఎందుకు వస్తుంది? ఆ పిల్లవాడు నేర్చుకుంటున్నాడు. కొత్త విషయాలు నేర్చుకునేప్పుడు ఏం చేస్తాడు? వాళ్ళని వీళ్ళని అనుకరిస్తూ ఉంటాడు. అలా అనుకరిస్తూ నేర్చుకుంటాడు. అయితే ఈ పిల్లవాడికి మనస్సు ఏర్పడే వరకు వాళ్ళని వీళ్ళని అనుకరిస్తూ వాళ్ళు చేసిందే నిజం అనుకుంటాడు. అంటే ఇదే కరెక్ట్ అనుకుంటాడు. అంతే కదా. ఇప్పుడు తోటి వారు ఏం చేస్తే అదే కరెక్ట్ అనుకుంటాం పిల్లవాడు చేస్తాడు. తనకి మనస్సు ఏర్పడిన తర్వాత, బుద్ధి ఏర్పడిన తర్వాత ఏది కరెక్టు ఏది రాంగు అనేది కూడా తెలుసుకుంటాడు, తను అర్థం చేసుకుంటాడు. ఇలా మనిషి ప్రయాణం సాగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, తను ఏ సంఘంలో అయితే, ఏ స్థాయి సంఘంలో అయితే ఉంటాడో అక్కడ యొక్క కల్చర్, లాంగ్వేజ్ నేర్చుకుంటాడు. ఇప్పుడు మనకి డిఫరెంట్ స్లాంగ్స్ ఉంటాయి. మనది తెలుగు భాష అయినా సరే మనకి డిఫరెంట్ స్లాంగ్స్ ఉంటాయి. కాబట్టి అతను ఉండే ప్లేస్లో ఏ స్లాంగ్ ఉందో అదే స్లాంగ్ నేర్చుకుంటాడు కదా. ఎవరైనా చేసే పని అదే. ఇలా
తను తప్పు ఉప్పుని వేరే చేసుకుంటాడు. వేరేసుకొని పెద్దవాడు అవుతాడు. అయిన తర్వాత ఇప్పుడు తనకి ఈ సంఘంలో జరిగే ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేయడం వల్లనే తను ఎదుగుతాడు. తన క్యారెక్టర్ బిల్డప్ అవుతుంది. అతను తినే యొక్క పదార్థాలు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా ఇలా రకరకాల బట్టి ఏర్పడతాయి మనకి. ఏర్పడిన తర్వాత ఆ మనిషి ఎదిగి పెద్దవాడైన తర్వాత తను తెలిపిన దేవుడు అని ఎవరైతే ఉన్నారో ఆ క్యారెక్టర్ ఏంటో తనకి తెలియదు. ఫస్ట్లో శివుడా, రాముడా, అమ్మవారా, వినాయకుడా ఏమి తెలియదు. జేజీ అంటే దండం పెట్టేయటమే కదా. వచ్చి పెరిగిన తర్వాత తనకి డిఫరెన్షియేషన్ తెలుస్తుంది. ఈ దేవుడు ఈ దేవుడు ఈ దేవుడు అని తనకి తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఇక ఆ సంఘంలో ఉండే పరిస్థితులను బట్టి తన ఆధ్యాత్మిక జీవితం కూడా ఎదుగుతుంది. అది విషయం. సో ఇప్పుడు మనకి ఇది తెలిసింది. ఇప్పుడు ఈ మనస్సు ఏం చేస్తుంది? కొత్త 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 బంధాలని మనకి నేర్పుతూ ఉంటుంది కదా. నేర్పుతూ ఉన్నప్పుడు మనం కూడా ఆ బంధాలకి అటాచ్ అవుతాం. ఇప్పుడు మనం కొంతమంది చూస్తూ ఉంటాం. వాళ్ళు స్వామీజీలు అనండి, ఎవరైనా అనండి, ఏదైనా కానండి, వాళ్ళు ఏం చేస్తారు? సన్యాసం స్వీకరించేశారు అంటే సన్యాసం స్వీకరించావు అంటే ఇక నీకు లోకంతో పని లేదు. నీకు లోకం పోకడ ఎటుపోయినా నీకు సంబంధం లేదు. నువ్వు ఎదిగే వరకు, నీ ఉపాసన సంపూర్ణం అయ్యే వరకు కూడా నువ్వు అసలు సంఘం గురించి మాట్లాడకూడదు. మనము సన్యాసం స్వీకరించాము అంటే అన్నీ వదిలేసామని అర్థం మనం కదా. ఇలానే ఈ ఆధ్యాత్మిక సాధన చేసే ఒక వ్యక్తి ఉంటాడు. మీకు పరిచయం ఎక్కడ ఎలా మలుపుతుందో జీవితాన్ని మనసు అనేది మీకు చెప్తాను చూడండి. ఇది అర్థమవుతుంది మీకు. ఒక సాధువు ఉంటాడు. సాధువు ఏం చేస్తాడంటే ఊరికి చివరిగా చిన్న అడవిలో తన సాధన చేసుకుంటూ ఉంటాడు. అక్కడే బతుకుతూ ఉంటాడు. ఆ పక్కనే ఉన్న కాలువలో స్నానం చేసి అక్కడే ఉండి ఆ అడవిలో దొరికిన పదార్థాలు తినేసి అక్కడే జీవనం సాగిస్తూ ఉంటాడు. అయితే ఆయనకి 2 కౌపీనములు ఉంటాయి. కౌపీనము అంటే ఏం పెద్ద గొప్ప విషయం కాదు, గోచి గుడ్డ అంతే కదా. అంటే ఆయన అంగాలకి అడ్డంగా బయట కనపడకుండా కట్టుకునే గుడ్డని మనం గోచి గుడ్డ అంటాం. ఆయనకు ఉండేవి 2 గోచి గుడ్డలు. దీన్ని యాక్చువల్గా కౌపీనం కదా అంటారు. ఆయనకు ఉండేవి కౌపీనం అంటే గోచిగుడ్డలే. సో ఈ గోచిగుడ్డలు పెట్టుకొని ఒకటి దండం మీద ఒకటి వంటి మీద ఉంటుంది. స్నానానికి వెళ్ళినప్పుడు ఈ వంటి మీద ఉన్నది పిండేసేసుకొని ఆ దండం మీద తీసుకొని పెట్టేసుకుంటాడు. ఇది ఆయన జీవితం నడుస్తూ ఉంటుంది. అయితే ఒకసారి ఏమవుతుందంటే ఇలా సాగుతున్న జీవితంలో ఆయనకి ఒకరోజు చూస్తే ఆ గోచిగుడ్డకి ఒక 4 కన్నాలు ఉంటాయి. చూస్తే ఏమిటా అని చూస్తే అవి ఎలుకలు కొట్టేసింది. అబ్బా ఎట్లా అనుకొని సరే అనుకొని దాన్ని అట్లానే పెట్టి అడవిలో ఎవరు ఉంటారు, దాన్ని గోచిగుడ్డగా పెట్టుకొని రెండో దాన్ని ఉతికేసి మళ్ళీ ఆరేసుకొని మళ్ళా తన ధ్యానము తన జీవితం గడిపేస్తుంటాడు. కొన్నాళ్ళకి చూస్తే దానికి రెండో దానికి కూడా 4 కన్నాలు పడతాయి. ఈయన ఎట్లయితే కష్టం కదా అనుకుంటాడు. సరే కానీ అని చెప్పి ఆ రోజుకి వెళ్ళి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ పాతది పైన ఆరేసి మళ్ళీ కూర్చుంటాడు. ఈసారి 4 కన్నాలు కాస్త 6 కన్నాలు అవుతాయి. ఆయనకి ఈ తీవ్రత అర్థమైపోతుంది. ఓ నాయనో ఇదేది ఎట్లయితే అది చివరికి గోచిగుడ్డ కూడా మిగిలేటట్లేదని చెప్పేసి ఏం చేస్తాడు, పక్కనున్న ఊళ్ళోకి ఒక పిల్లిని తెచ్చుకుంటాడు. పిల్లిని పెట్టుకొని తన జీవనం సాగిస్తుంటాడు. కొన్నాళ్ళకి పిల్లికి మరి ఎన్ని రోజులు ఉంటుంది, ఎలుకలన్నీ తినడం మొదలుపెట్టేసింది. దాని కడుపు నిండిపోయింది. ఇప్పుడు దానికి పాలు పట్టాలా, మరి ఎలుకలు లేవు కదా, ఇప్పుడు పాలు పట్టాలి. ఏమైనా కొత్త ఎలుకలు వస్తే తింటుంది. అందుకని పాల కోసం పక్క ఊళ్ళోకి వెళ్ళి ఒక బర్రెని తెచ్చుకుంటాడు. ఆ బర్రెని కట్టేసేసుకొని దాని పాలు పిండి ఈ పిల్లికి పోస్తుంటాడు. ఏమైంది ఇప్పుడు, ఒక పిల్లి కాస్త 5 పిల్లులు అయింది అంతే కదా. ఒక పిల్లి దానికి తోడు ఇంకొక పిల్లి, ఇంకో 3 పిల్లలు పుట్టింది, దానికి 5 పిల్లలు. ఈ 5 పిల్లలకి 5టికి రోజు పాలు పిండి పోయాల. ఇక నా వల్ల కాదని చెప్పి ఒక
పనిచేసే కుర్రోని తెచ్చుకుంటాడు, పాలేరు అంటాం. ఆ పాలేరు తెచ్చుకుంటే వాడు ఆ పాలు పెట్టడం, బర్రెని తీసుకెళ్ళి కడగటము, పిల్లలకి పాలు పోయటం, ఇది నిత్యకృత్యం జరుగుతూ ఉంటుంది. మరి ఆ పిల్లవాడికి భోజనం పెట్టాలిగా, అందుకని ఊళ్ళోకి వెళ్ళి ఒక పిల్ల తెచ్చుకొని పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు భార్యకి అన్నం పెట్టాలిగా, సరే ఆవిడ అడవిలో తెచ్చుకుంటుంది, ఆ పాలేరుకి అన్నం పెడుతుంది, వాళ్ళు పాలు పిండి వాడు పని చేస్తూ ఉంటాడు. మరి పెళ్లి చేసుకుని ఊరినే ఉంటాడు కదా, ఒక 3 పిల్లలు పడతారు. ఇప్పుడు చూడండి, ఒక్కడు వచ్చాడు అక్కడికి, ఇప్పుడు వాళ్ళు 4 అయ్యారు, పిల్లలు 5 అయినాయి, ఒక బర్రె, దానికి ఇంకో పిల్ల, ఇప్పుడు పెద్ద సంసారం అయిపోయింది. ఏం చేస్తుంది ఇప్పుడు మనకి మన జీవితంలో కూడా అవసరం అనేది ఏర్పడినప్పుడు మనం దాన్ని పెంచుకుంటూ వెళ్తాం కదా. అలానే ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం పెంచుకుంటూ వెళ్ళకూడదు, తుంచుకుంటూ వెళ్ళాలి. ఎక్కువ బంధాలని మనసు మనకి కట్టిపడేస్తుంది. అవసరం వచ్చినప్పుడు మనసు రకరకాలటువంటి ఆలోచనలు ఇస్తుంది. ఆ ఆలోచన ఇచ్చినప్పుడు నువ్వు కొత్త బంధాన్ని ఏర్పరచుకుంటావు. నీకు జరిగేది ఇదే. ఇలానే మనిషి కూడా తన జీవితంలో చిట్ట చివరి బంధం ఒకటి ఉంటుంది. ఆ బంధమే మనవడు మనవరాలు కదా. ఎంత ఇదైపోతాడంటే ఆ మనవడితో, చివరికి వాడు మనవడు అనే విషయం కూడా మర్చిపోయి వాడిని ఈయన తాత అని పిలుస్తాడు. అంటే అంత ఆత్మ చెందుతాడు ఆ మనవడితో, అంత ఇష్టం ఏర్పడుతుంది. అంటే మనము వయసు పెరిగే కొద్దీ బంధాలకి దూరంగా తెంచుకుంటూ వెళ్ళాలి. అలానే భార్య అని పిల్లలు వదిలేమని నేను చెప్పడం లేదు, పెంచుకోవద్దు అని చెప్తున్నాను. మనం నువ్వు ఎంత బంధం పెంచుకుంటే నువ్వు అంత కష్టపడతావు జీవితంలో. ఇప్పుడు చూడండి, ఇందాక మనం చెప్పిన కౌపీనం కథ, గోచి కథ చూడండి, ఏమైంది, ఒక్కడు ఉన్నవాడి చివరికి అంత సంసారం అయింది. ఇలా మనం పెంచుకుంటూ వెళ్తే గనక చాలా ఇబ్బంది అవుతుంది. మనకి ఆర్థిక పరిస్థితి బాగుంది, బ్రహ్మాండం, ఒక కారు కొనుక్కున్నాం, అద్భుతం, ఇంకొక 2 కార్లు కొనుక్కున్నాం, ఎందుకు కదా. మనం ఏం చేస్తున్నాం, కొత్తగా 2 కార్లు, అంటే మొత్తం 3 కార్లేని. ఇప్పుడు నీకు పార్కింగ్కి ఇంటి కింద కారుకి పార్కింగ్ కావాలా, దానికోసం నువ్వు పార్కింగ్ ప్లేస్ పెంచుకోవాలి. ఇలా నువ్వు పెంచుకున్న కొద్దీ నీకు పెరుగుతూ ఉంటుంది ఈ చట్టం. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు కూడా జీవితాన్ని ఎక్కువ బంధాలు పెట్టుకోకుండా, రక్త సంబంధికులు దగ్గరగా పెట్టుకోవాలి, కానీ ఎడిషనల్ బంధాలు బయట తెచ్చేసుకుని వేసుకోకుండా మనం జీవనం సాగించాలి, ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళాలి, ఆధ్యాత్మిక జీవనం సాగించాలి. ఈ నీ మనస్సు నీతో ఆడే ఆట అనేది శీర్షిక సంపూర్ణం. రేపు మనము ఇప్పుడు చెప్పిన విషయాలన్నింటిలో కూడా నేను చాలా క్లుప్తంగా చెప్పుకుంటూ ఒక్కొక్కటి టచ్ చేసుకుంటూ క్లుప్తంగా చెప్పుకుంటూ వచ్చాము. ఇక్కడి నుంచి కొంచెం డీటెయిల్డ్గా చెప్పుకుందాం. ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ వచ్చి నెక్స్ట్ ఎపిసోడ్లో భక్తి, మంత్రము, యంత్రము, యోగా మార్గం, ఈ 4 విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మళ్ళీ అవే టాపిక్లో మన సాధనలో వచ్చినప్పుడు డీటెయిల్డ్గా ఎలా సాధన చేయాలి, ఏమి చేయాలి, ఈ సాధన చేస్తే ఏమవుతుంది అనేది మనం డిస్కస్ చేసుకుందాం. సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.